ఉద్యోగాలు ఇచ్చేసినామని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆడికి సరిపోతుంది కదా. ఈ విధంగా చేయడం వల్ల మోసం చేసిందే కదా, ఇది మోసం కింద వస్తుంది కదా, ఇది దగా చేసినట్టే కదా. మరి అలాంటప్పుడు మనం మోసం చేసినామని చెప్పుకోవాలా, చేసిండేది చేసినామని చెప్పాలా, రెండు చెప్పాలి కదా. ఆ రెండు చెప్పకుండా కేవలం 17,000కే మనం పూర్తి అయిపోయినాయి, 16,000కే 15,000 ఫిల్అప్ చేసి అని చెప్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈ విధమైనటువంటి మోసం చేసినటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి మోసాలు ఇంకా చాలా ఉన్నాయి. అడుగుదాం. మోహన్ రెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, సో మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి అంకమరావు గారికి, ఇంత చర్చలో ఉన్న వాళ్ళందరికీ, మన వ్యూవర్స్ కూడా. ఇక మారరండి వైసీపీ నాయకుడు కాడి నుంచి వాళ్ళకు వచ్చేటువంటి డిబేట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక వాళ్ళు మారరు. ఈ జీవిత కాలంలో వాళ్ళు మారరు, వాళ్ళకి మార్పు రాదు. ఇవాళ కళ్ళకు కట్టినట్టు డిఎస్సి వేసి 16,000 మందికి ఉద్యోగాలు నిన్న ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. వాళ్ళు వచ్చే చక్కదిద్దుకునేసరికి 6 నెలలు పట్టింది. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి 5 నెలల్లో కంప్లీట్ చేసినటువంటి ఘనత ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూపించిన, వాళ్ళ తెలంగాణలో కూడా అనేక సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఇయ్యలేని పరిస్థితి. కానీ వాళ్ళ ఒక్కటేసారి ఇంకో చరిత్ర కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇన్ని డిఎస్సీలు పెట్టినాం ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు కానీ, మొన్న 14లో కానీ, ఎప్పుడు చూసుకున్నా సరే ఒక్క ముఖ్యమంత్రి ఇన్ని డిఎస్సీలు పెట్టడం అనేది ది గ్రేట్. ఇది ఒక చరిత్ర అనమాట, అది అర్థం చేసుకోవాలి. రెండోది, అభివృద్ధి అంటూ ప్రజల డెవలప్మెంట్ అంటూ వైసీపీకి ఏమీ కనపడదు. ఏం చెప్తారండి? 5 ఏళ్ల కాలంలో ఇస్తే ఒక్క డిఎస్సీ పెట్టినోళ్ళు మీరు 15 లక్షలు 30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, 15,000 ఇచ్చారు. రేపు టెంట్ కూడా ఇస్తామని చెప్పారు కదా, లోకేష్ గారు ప్రకటించారు కదా. దఫాలుగా అంటే ఒకేసారి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి కదా. మొత్తం సర్వనాశనం చేసిపోయారు కదా ఎక్కడికక్కడికి. ఒక పక్క దాన్ని సరి చేసుకోవాలా, ఒక పక్క ఇవి చూసుకోవాలా. కాబట్టి మీకు నైతిక హక్కు అనేది లేదండి. 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి అనేటువంటి మీరు ఈ డిఎస్సీలు వేసిన దానికి ప్రజలు చీదరించుకుంటారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజానీకం చూస్తుంటే మీరు మాట్లాడే దాన్ని చూసి చీదరించుకుంటారు. ఎందుకంటే ఒక ప్రతిపక్షంగా చేసిన కార్యక్రమాన్ని చేస్తూ ఇంకేమైనా లోపం. ఇప్పుడు మీరు ఏదో ఒక పేరు చెప్పారు, ఆ అమ్మాయికి ఏదో పంపండి, మీరు డీటెయిల్స్ పంపండి, వారికి వాట్సాప్ పెట్టండి, నేను వెరిఫై చేపిస్తా. ఇట్లాంటిది ఎక్కడ జరగల. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చిన 15,000 ఉద్యోగాలు, 15,000 చిల్లర ఉద్యోగాల్లో ఎక్కడన్నా కరప్షన్ జరిగిందంటే దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఎందుకంటే పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ర్యాంకు ప్రకారమే. ఏనండి ఏం పర్వాలేదు, ఎంక్వైరీ చేస్తావు. మళ్ళా నేను ఇదే మీడియాలో ఏం జరిగిందో కూడా స్పష్టంగా చెప్తాను. నేను ఆ తప్పు మాట్లాడొద్దండి, వివరాలు తీసుకొని మాట్లాడాలా. వివరాలు చూసిన తర్వాత వెరిఫై చేపిస్తాము. ఖచ్చితంగా ఎట్లా అన్యాయం జరిగిందో కూడా చూస్తాం. దానికి గ్రీవెన్స్ కూడా పెట్టాము. ఒక్కోసారి టెక్నికల్ మిస్టేక్స్ జరిగితే వీటన్నిటిని వెరిఫై చేయడానికి కొంత టైం ఇచ్చి గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టాం దానికి ప్రత్యేకంగా. కాబట్టి ఎంతో పారదర్శకంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు కానీ, మేము అధికారంలో ఉన్నప్పటికీ అంత గతంలో మేము ఇచ్చిన డిఎస్సీ కన్నా కూడా ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డిఎస్సీ పర్ఫెక్ట్ గా జరిగిందండి. ఇతర రాష్ట్రాల వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. కొద్ది కాలంలో 5 నెలల్లోనే ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే నాట్ ఏ జోక్. ఇది కనీసం ఒక 40,000 నుంచి 50,000 కుటుంబాలకు ఎంత ఆసరాగా ఉందండి భావితరాలకి. రెండవది, భావితరాలకి విద్యతోటి ఈ సమాజాన్ని అభివృద్ధి చేయటం కోసం ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. మీలాగా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు వేసి ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని దివాలు దీపిచ్చి ఈ రకంగా కాదు. ఒక పక్కనేమో ఇండస్ట్రీస్ ని కోరుతున్నాం. ఎస్, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము 5 సంవత్సరాల కాలం పూర్తి చేసేంత వరకు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు అటు ప్రైవేట్ ఉద్యోగాలు 5 లక్షలు లెక్కగట్టి మీకు చెప్పిచ్చిపోతాం, మేము చెప్పిస్తాం. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఎక్కడికక్కడికి చూసాం, నిన్న కూడా చూసాం, వీటి మీద కూడా ఎంత విషయం కలుపుతారండి. నేను మా ప్రభుత్వానికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను, సోషల్ మీడియాలో దీని మీద అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళని ప్రతి వాడిని కూడా డెఫినెట్ గా
యాక్షన్ తీసుకోవాల్సింది. ఎస్ అంటే మోహన్ రెడ్డి గారు ఇంకా మోహన్ రెడ్డి గారు బెదిరింపులు తప్ప ఊకదప్పుడు భయపడకుండా ఎవరు భయపడరు కాదు కానీ కాదు టాటా కాదు చెప్పిన కాదు 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 వాస్తవాలు మోహన్ రెడ్డి గారు గ్రహించండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టాటా దుర్గాప్రసాద్ గారు చెప్పిన చెప్తే ఏం చెప్తారు? కాదు భయపడతారా? కాదు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు దుర్గాప్రసాద్ గారు టాటా చెప్తూ చెప్పని ఏందండి వాస్తవాలు చెప్తే ఏంది మేము అందరినీ లోపల తప్పలేదు పెడతాం, తప్పలేదు మేము అదే కేసులు తప్పలేదు. పెడతాం, ఇప్పుడు మీ మేము దగ్గర ఎవరో కేసులు వరలక్ష్మి పెడతాం. గారు సంథింగ్ ఏదో పేరు చెప్పి Social డీటెయిల్స్ చెప్తారు డీటెయిల్స్ media ఏంటంటే పంపించండి. ఎవరైనా నిజంగా అక్కడ సరే. ఏమైనా మిస్టేక్ జరిగిందా వాస్తవాలు ఐటీ వైసీపీ ట్రాన్స్మిషన్ వాళ్ళు కానీ వేరే వాడు కానీ ఎవరైనా చెప్పారు సరే. చెప్పారు అదే ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాల మీద కానీ ఇష్టానుసారంగా అంటే లేనిది ఉన్నట్టు సృష్టించి ఫేక్ మీడియా ప్రచారాలు కనుక చేస్తే నుంచి వారి చివరి రోజు అవుతుంది. రేపు త్వరలో అసెంబ్లీలో చట్టం రాబోతుంది. ఆ కఠినమైన చట్టంతో మీ ఆటలన్నీ సాగవిగా మీ ఆటలు Right. చూసాం అసెంబ్లీలో. అంతేగాని ముఖ్యమంత్రి గారు కానీ చదివి వినిపించే పేర్లు చూసాం. ఎలాంటి పోస్టులు పెట్టారో చూసాం. ఏంటంటే మీరు గతంలో చేసిన పని ఉంటే కానీ ఒక పోస్ట్ ఎవరన్నా వచ్చి ఒకరిని ట్రాన్స్ఫర్ చేస్తేనే వాళ్ళని తీసుకుపోయి ఫార్వర్డ్ చేస్తేనే ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు అని మేము ఇంకా నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆన్సర్లు అదే చెప్పారు. మనం సరే దీని మీద కక్ష కాలంలో మేము కూడా నేను కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీగానే ఒక రికమెండేషన్ లెటర్ కూడా రాయబోతున్నాం వాళ్ళ ముఖ్యమంత్రి గారికి. రైట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా ఆడవాళ్లకు వ్యతిరేకంగా పార్టీలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా లేనిది ఉన్నట్టు రైట్ 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 మళ్ళీ కాదు కాదు మళ్ళీ టాపిక్ డైవర్షన్ అవుతుంది. రైట్ 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 దుర్గాప్రసాద్ గారు మన టాపిక్ లోకి వెళ్దాం. ఎస్ దుర్గాప్రసాద్ గారు ఎస్ ఎస్ శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఎస్ చాలా కాలంగా టీచర్ పోస్టులలో ఖాళీగా విషయం మనకు తెలిసింది. కొంచెం ఆలస్యమైన వేలాది ఖాళీలు భర్తీ చేయడం ఎలా అనిపిస్తుంది? అలాగే ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అని వైసీపీ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ ఏంటి?